నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం చూస్తున్నామంటే, మనకు ఎండాకాలంలో అయినా ఈజీగా వచ్చే తీగజాతి మొక్కలు ఏంటివో నాకు అర్థం అయిపోయింది. నేను అవి పెట్టుకుంటా. ఇప్పుడు చూపిస్తా మీకు. ఇక చూడండి, కాకర చెట్టు, ఈ బీర చెట్టు అయితే మంచిగా వచ్చింది. ఇప్పుడు ఎండలు ఉన్నాయి, ఎండాకాలం అయినా కూడా మంచిగా వచ్చింది. కాయలు కూడా కాస్తున్నాయి. అవి పెట్టుకుంటే మంచిదని అనిపించింది. ఇంకొకటి చూపిస్తా. ఇక్కడ చూడండి, ఆనంకాయ చెట్టు ఇంతే అయింది. తీసేసినాను నిన్న, తీసేసిన నేను ఇది. ఎందుకంటే ఇది ఒకటే కాయ కాసింది. ఒకటే కాయ కాసింది. ఇక అది ముదిరినట్లు ఎట్లనో పెరుగుతలేదు అన్నట్లు. ఎందుకంటే దీనికి నీటి శాతం ఎక్కువ కావాలి కదా. ఇంకా నీటి శాతం ఎక్కువ కావాలి. ఎండాకాలం కూడా మంచిగా కాదు కదా. వర్షాకాలంలో పెట్టుకున్న అయినాయి మంచిగానే. ఇప్పుడైతే సరిగా అయితే లేవు. ఒకటే కాయ కాసింది, మళ్ళా కాయలేదు. ఇక ఎందుకు దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని తీసేసిన. ఇక నేను ఇప్పుడు ఏవో మంచి మొక్కలు ఏవొస్తావో నాకు అర్థం అయిపోయింది కదా, అవి పెట్టుకుందామని చూస్తున్నా. ఇంకొకటి, దొండ చెట్లు కూడా మంచిగా వస్తున్నాయి చూడండి. ఎండాకాలంలో కూడా దొండ చెట్లు కూడా మంచిగా వస్తున్నాయి. ఇవి కూడా వస్తాయేమో, ఆనంకాయలు కూడా వస్తాయేమో, కానీ పెద్ద పెద్ద డ్రమ్ములకి ఇట్లా పెట్టుకుంటే వస్తాయేమో. నేను బకెట్లనే పెట్టినా కాబట్టి ఎండకు దానికి సరిపోతలేదు. అదే వర్షాకాలం చలికాలం అయితే సరిపోతుంది. ఇందులోనే వచ్చేసినాయి. కానీ ఇప్పుడైతే కొంచెం వస్తలేదు, తీసిన ఇది. ఇక చూడండి, ఇంతే అయింది. ఇది మాత్రం ఈ బకెట్లో పెట్టినండి తీసిన. ఇప్పుడు మంచిగా వచ్చేటివి పెట్టుకోవాలి కదా మనము. ఇక దీనికి నీళ్ళు పోసుకుంటా రోజు, ఎందుకు ఉండాలి, అయితలేదు కదా అని తీసేసిన. తర్వాత తీసుకుంటా ఇదంతా మొత్తము. ఇంకా చూడండి, ఈ కుండీలో తోటకూర చెట్టు ఉండే, ఇది కూడా అయిపోయింది, తీసిన. ఎరువు బాగానే నింపినా కానీ మళ్ళీ ఒకసారి చూసుకుందాము, ఉందా లేదా, సరిపోదా, మళ్ళా చెట్టు వచ్చే వరకు, ఎదిగే వరకు, కాయలు కాసే వరకు కూడా దానికి బలం సరిపోదా చూద్దాము. చూడండి, తోటకూర చెట్టు ఎట్లా వచ్చింది చూడ. ఒక్క తోటకూర చెట్టుది ఏర్లు మొత్తం బాకినాయి చూడండి. ఇక్కడ చూడండి, దగ్గరికి. ఇక చూడండి, మనం వేసింది ఏం లేదు చూడండి ఇంట్లో. ఇక ఆకులు ఇవన్నీ చూడండి కనిపిస్తున్నాయి. మట్టి అసలే లేదు. 2-3 గుప్పెట్లు ఉందో అంతేగాని మొత్తం ఇదే ఉంది చూడండి. అల్కగా అసలు ఎంత బరువు చూడండి. ఇక ఒక్క బకెట్లో ఒక చేతితో ఇట్లా లేపుతున్నా చూడండి. ఎందుకంటే మనం మట్టి వేసుకున్నామంటే బరువు చాలా ఉంటుంది కూడా. ఇక కొంచెం మట్టిలోనే మంచిగా వచ్చేసినాయి కాయలు అయితే. ఇక చూడండి, ఇట్లా ఇంత అయింది చూడండి తోటకూరది. ఇది పెరుగు తోటకూర. నేను ఇంక అట్లనే ఇడిచిపెడతా కదా, ఇంత పెద్దగా అయింది చూడండి. తోటకూర ఏర్లు ఇట్లా ఉంటాయి. ఇది మళ్ళీ ఇట్లా కంపోస్ట్లో వేసుకుందాం మనము, చూపిస్తున్నాం మీకు మాత్రము. ఇది ఆనంకాయ చెట్టు పెట్టుకున్నాం కదా, ఇది కూడా గుమ్మరిస్తాయిడా. మళ్ళీ కొత్తగా నింపుకుంటా నేను. మళ్ళీ ఏమన్నా కావాల్సితే వేసి, అది ఏర్లు ఉన్నాయి కాబట్టి తొందరగా వచ్చేసింది. ఇది రస్తాయి, ఇది కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇట్లా కొబ్బరి చిప్ప పెట్టినా కదా, ఇట్లా వచ్చింది. ఇది చూడండి, కంపోస్ట్ లాగా తయారైపోయింది. ఇది కూడా ఇందులో కొంచెం మట్టి ఎక్కువనే వేసిన, అందులో తక్కువ వేసిన. కానీ మనకు చేస్తుంటే ఏది వస్తుంది ఏది రాదు అని మనకు అర్థమైపోతుంది అన్నట్లు. నేను ఇంతకుముందు అంటే ఆకుకూరలే వేసుకునేదాన్ని. ఎప్పుడో ఒకసారి మాత్రం తీగజాతి మొక్కలు వేసుకుంటుంటే పైన, కింద మాత్రం ఎక్కువ వేసుకుంటా కాబట్టి ఇక పైన వేసుకోలేకుంటే నేను. ఇంకా ఇప్పుడు వీడియోలు తీస్తున్నా కదా, పైన కూడా చూపిస్తాము, అందరు వేస్తున్నారు కదా, నేను కూడా వేసుకుందామని వేస్తున్నా. ఇక చూడండి, ఇట్లా ఉంది. ఇది మళ్ళీ బకెట్లో ఎట్లా నింపుకుంటున్నా చూపిస్తా మీకు. ఈ బకెట్లనే వచ్చేస్తాయి అన్ని ఆనంకాయలు కూడా వచ్చేస్తాయి. కానీ కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, వాటికి కూడా నీటి శాతం ఎక్కువ ఉండాలి కాబట్టి వస్తలేవు. కొంచెం రంధ్రం మాత్రం పెద్దగా చేసుకుంటాయి. ఎందుకంటే ఇక చూడండి, ఈ మట్టి అనేది
మనకు రంధ్రం పెట్టుకున్నా నేను ఈడ కానీ కొంచెం ఏదో పోలేదు ఎక్కువ, అందుకే ఇట్లా నీళ్ళు కొంచెం ఉండిపోయినట్లు ఉన్నట్టున్నాయి. సరే మనకు అనుభవం అవుతుంది కదా చేస్తుంటే చేస్తుంటే, అట్లా అని ఇంకా అనుకుంటున్నాను నేనైతే. కొంచెం రంధ్రం మాత్రం పెద్దగా చేసుకుంటా. ఇక్కడ చూడండి ఈ రంధ్రం పెద్దగా చేసుకుంటున్నా చూడండి. ఇది చూడండి ఇట్లా మనకు కొండో కల్వరనో ఏదో సీకైనా ఉంటుంది కదా, ఇట్లా పెట్టి ఇట్లా గట్టిగా ఇట్లా పెద్దగా చేసుకున్నామంటే ఇక నీళ్ళు అనేది నిలబడవు అన్నట్లు. ఇక చూడండి ఇంత చేసుకున్నా చూడండి. నేను ఇంకా 2-3 చేసుకుంటుంటే కూడా చిన్న చిన్నగా అయినా సరే, కానీ మనము నీళ్ళు పోసినప్పుడు పోతాయి కదా నీళ్ళు, మనం ఏమన్నా పెట్టుకుంటాం కదా నీళ్ళ కింద ఇట్లా ఇట్లా బకెట్ కింద పెట్టుకుంటాం కదా, ఎక్కువైన నీళ్ళు పోతాయి కదా, అందులో కూడా చాలా పోషకాలు ఉంటాయి, అందులో కూడా బలం చాలా ఉంటుంది కదా. అందుకే 2-3 రంధ్రాలు పెట్టినామంటే ఒకటి పెట్టలేము కదా. ఈడ పెద్దగానే ఒకటే పెట్టుకున్నామంటే కొంచెం పెద్దది పెట్టుకోవచ్చు, ఒకటే దాంట్లోకి వెళ్ళి తీసుకొని కూడా పోసుకోవచ్చు. అందుకోసమని ఒకటే పెద్ద పెట్టుకుంటా చూడు. ఇట్లా బకెటే కదా ఇది, ఒక్కటి పెట్టుకున్నా చూడండి. ఇట్లా పెట్టుకున్నా. దీనికి కూడా కొంచెం పెద్దగానే పెట్టుకుంటా. దీనికైతే ఏం కాలేకుండే, కానీ మళ్ళీ ఏమో కొంచెం పెద్దగా పెట్టుకుంటే అయిపోతుంది కదా అని పెట్టుకుంటున్నా చూడండి. చిన్నగా అయింది కదా కొంచెం. ఇట్లా ఇక చూడండి ఇట్లా మనం ఒక్కటే దాని కింద ఏమన్నా పెట్టేసుకుంటే మంచిగా అది నిండుతుంది. అది నిండినాక కూడా ఆ నీళ్ళు కూడా తీసుకొని మనం పోసుకోవచ్చు. నీళ్ళు పోసినప్పుడు ఎక్కువైన నీళ్ళు వస్తాయి కదా. ఇక చూడండి ఇట్లా పెట్టుకున్నా నేను. వీటికి కొబ్బరి చిప్పలు పెట్టుకుంటా. ఇక్కడ చూడండి ఇట్లా కొబ్బరి చిప్పలు ఇట్లా పెట్టుకుంటా. ఇంకొక దాన్ని కూడా పెట్టుకుంటా. ఇక్కడ చూడండి దీనికి పెంకు పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా ఇట్లా అడ్డం, ఏమంటే మట్టి ఇరుకుతుంది కదా, మళ్ళీ మట్టి ఇరికి నీళ్ళు పోకుండా అవుతాయి కదా, ఇట్లా పెట్టుకుంటున్నా. పెట్టుకొని నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ గడ్డి, ఈ గడ్డి పైన వేయొద్దండి. ఇది పైన వేసినామంటే మళ్ళీ ఈ గడ్డి మొండి కదా, తొందరగా మళ్ళీ అది గడ్డే వచ్చేస్తుంది అన్నట్లు. అడుగుకి వేసుకోవాలి. అందుకే మనము అడుగుకి వేసుకున్నామంటే అది ఇక మురిగినట్లు అయ్యి కంపోస్ట్ లాగా తయారవుతుంది. మన తోటలో ఏం వెళ్ళినా కూడా మీరు పైన మాత్రం వేయకండి. ఇట్లాంటి గడ్డి తీస్తాం కదా, ఇట్లాంటి గడ్డి మాత్రం పైన వేయద్దు. మళ్ళీ అది కొంచెం వాడినట్లున్నా కూడా మళ్ళీ వచ్చేస్తుంది అన్నట్లు. ఇంకా చూడండి నేను ఇట్లా వేసి పెట్టుకుంటా, ఏం వెళ్ళినా కూడా ఇక ఇట్లా ఇట్లా వేసేస్తా. ఇక చూడండి అట్ట ముక్కలు కూడా ఉంటే పడేయకండి, ఇది కూడా కంపోస్ట్ లాగా తయారవుతుంది మీకు. అట్ట ముక్కలు కూడా మంచివి, కాకపోతే పేపర్లు మాత్రం వేయకండి, ఎందుకంటే అందులో కెమికల్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి వేయకండి. అట్ట ముక్కలు వేసుకోవచ్చు, మనం చిన్న చిన్నగా దుంచి కూడా వేసుకోవచ్చు, అవి కూడా బాగా ఎరువులాగా తయారవుతాయి. ఇంకొకటి వేసుకుంటున్నా చూడండి నేను, కొంచెం ఇప్పుడు దీంట్లో తక్కువ అయింది. ఇక్కడ చూడండి ఇంట్లో వేపాకు, కానుగాకు, మనతో నెల్లిన బీర చెట్టు ఆకులు, ఇంకా అన్నీ ఇంకో ఇవి వేపాకులే చాలా ఉన్నాయి. కానుగాకులు చూడండి, కానుగాకులు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే ఏరు పురుగు రానియకుండా, దానికి ఏం రోగం తగలకుండా చూసుకుంటాయి అన్నట్లు. మనం వేపపిండి అవన్నీ వేయకున్నా సరే వేపాకు వేసినామంటే చాలు, అదే మంచిగా ఉంటుంది. ఇంకా చూడండి ఇట్లా ఉంది. వేప పూత కూడా ఉంది ఇందులో, చిన్నగా ఉంటుంది కాబట్టి మీకు కనిపిస్తలేదు, ఎందుకంటే ఇప్పుడు వేప పూత ఎక్కువ వస్తుంది కదా, మా వాకిట్లో మస్తు పడుతుంది. అది కూడా ఊడ్చి ఇందులో పోస్తాను నేను. ఇంకా చూడండి ఇట్లా వేసుకున్నాం కదా, చూడండి ఇట్లా వేసుకున్నాం కదా. ఏమన్నా ప్లాస్టిక్ది ఉంటే మాత్రం తీసేసుకోవాలి, అవి మాత్రం ఉండనీయకుండా చూసుకోవాలి. ఈ 2 బకెట్లు మరిచిన కదా, అది ఇది కొంచెం కలుపుకుందాము. ఇక చూడండి కొబ్బరి పీసులు కూడా వేసుకోండి మీరు. ఇట్లా వేసుకుంటే బాగా ఉంటుంది. ఇది తడి బాగా పీల్చుకుంటుంది కదా, ఎప్పుడు తడి ఉంటుంది అన్నట్లు. ఇది ఎండ కొట్టిన కూడా ఎండిపోకుండా ఉంటుంది. ఇవి కూడా కొన్ని వేసుకున్నారంటే బాగుంటుంది. నేనైతే ఎన్ని వెళ్ళినా కూడా
ఇట్లా చేసి వేసేస్తా. ఆ ఏర్లకు అనేది మనం నీళ్ళు పోయకుండా కూడా అవి అందిస్తుంది అన్నట్లు తడి. చూడండి ఇట్లా అనుకుంటున్నా. నేను ఇప్పుడు పశువుల ఎరువు ఇట్లా ఏం కలుపుతలేను, ఎందుకంటే ఉంది మంచిగా ఇందులోనే ఉంది. ఎక్కువ రోజులు ఏం కాలే నేను కలిపి పెట్టి కూడా. ఇక్కడ చూడండి మళ్ళీ ఇవి ఉన్నాయి కదా, ఇక చూడండి ఇవి కూడా మీన మాత్రం వేయద్దు, చూడు అడుగుకే వేసుకోవాలి. ఇంకొకటి తోటకూర ఉంది కదా ఏర్లు, ఇది కూడా ఉట్టిగా ఎందుకు పడేద్దాం, ఇది కూడా మనకు కంపోస్ట్ తయారైపోతుంది. మనకు మీద ఎక్కువ బరువు లేకుండా కూడా ఉంటుంది మంచిగా. మళ్ళీ మనం మళ్ళీ ఈ చెట్టు అయిపోయేలోపు అసలు కంపోస్ట్ తయారైపోతుంది మంచిగా. మనం పైకి వెళ్ళి మళ్ళీ ఏమి ఇవ్వకున్నా సరే. చూడండి నింపుకుంటున్నాయి. ఇప్పుడైతే ఒక లేయర్ మొత్తం చెత్త వేసుకున్నాం కదా ఇట్లా పైకి వెళ్ళి. ఇగో రంధ్రానికి కొబ్బరి చిప్ప పెట్టుకున్నాము. కొంచెం ఈ చెత్త ఇదంతా వేసుకున్నాం కదా, దీనిపైన మట్టి వేసుకుంటా నేను. ఇది కూడా చూడండి మొత్తం ఆకులు అవే ఉన్నాయి, అసలుకి ఏం మట్టి ఎక్కువ ఏం లేదు అసలుకు. ఇది నింపినాక కూడా చూపిస్తా లేపి నేను, ఎంత అల్కిగా ఉంటుందో అసలు. ఇక చూడండి ఇంత నింపుకున్నా నేను. నాతో కిచెన్ వేస్ట్ ఇప్పుడు కొంచెమే ఉంది. ఇది చూడండి కోడిగుడ్లు. మా కోడి 10 గుడ్లు వేస్తే 6 పిల్లలు తీసింది, మిగతా గుడ్లు తీయలేదు. ఇవి కూడా చెట్లకి వేసేస్తా నేను. ఇక చూడండి కవర్లో వేసి పెట్టిన కిచెన్ వేస్ట్. పండ్ల తొక్కలు చూడండి ఇవి, ఇక కొంచెం కవర్లో వేసి పెట్టినాయి కదా, మెత్తగా అయిపోయినాయి. ఇట్లా ఇట్లా అనుకొని మనం పైన మట్టి వేసుకున్నామంటే మళ్ళీ ఇంకా మంచిగా ఉంటుంది. అసలు ఇది చూడండి మురిగింది, మెత్తగా అయిపోయింది చూడండి. ఒక వారం రోజులు అయిందంటే అసలు కంపోస్ట్ లాగా మెత్తగా పొడి పొడి తయారైపోతుంది అన్నట్లు. ఈ గుడ్లు ఇక్కడ పక్కకి ఎత్తుకుంటా. మనం వేసుకుంటే దీనిపైన కూడా కొంచెం ఆకులు వేసుకోవచ్చు. చూడండి కొన్ని వేసుకుంటాం, మళ్ళా ఉత్తదే అండి ఇది మొత్తం అడుగు కోతుంది అన్నట్లు. ఇక కోకోపీట్ లాగా ఉంటుంది చూడండి, చూపిస్తుంది చూడండి. ఇక చూడండి మనం ఇది వేసి ఇట్లా కూడా చేసుకోవచ్చు, ఇందులో కూడా కలుపుకోవచ్చు మంచిగా కోకోపీట్ లాగా. ఇక చూడండి ఇట్లా కలుపుకున్నామంటే కోకోపీట్ లాగానే అయిపోతుంది. ఇట్లా కూడా ఇంకా మనం ఇష్టం ఇట్లానే చేసుకోవచ్చు. బెండకాయలు చూడండి విత్తనాలు ఇడిచిపెట్టిన నేను, అందులోనే ఎత్తిపెట్టిన అట్లనే. అయితే ఆ చెత్త ఈ చెత్త పోసి మనం అయితే బకెట్ నింపుకున్నాం కదా. ఇంకొంచెం వేసుకుంటే నిండా వేసుకోకుంటుంది, కానీ ఇప్పుడు కాకర చెట్లు పెడుతున్నా కదా నేను, కొంచెం నిండా వేసుకుంటే బాగుంటుంది అని వేసుకుంటున్నా. ఇంకా చూడండి నిండా అయిపోయింది. మనము ఇక్కడ చెట్టు పెట్టుకుంటాం కదా, మనకి ఎప్పుడన్నా కావాలనిపిస్తే ఇగో ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకొని మనం కిచెన్ వేస్ట్ వేసుకొని ఇట్లా మూసుకుంటే దానికి కావాల్సిన బలం అంతా మళ్ళీ ఇందులో వచ్చేస్తుంది. మనకు మీనికెళ్ళి ఏమి ఇచ్చే అవసరం ఏం లేదు. ఇదైతే నిండింది, ఇది ఇక్కడ పెట్టుకుందాము. ఇది చూడండి ఎంత బరువు ఉంది చూడండి, ఇంత 20 లీటర్ బకెట్ కదా, ఎంత అల్కగా ఉంది చూడండి. ఏముంది అందులో ఆకులు తొక్కలు అవే ఉన్నాయి కదా. ఇది నింపుకుందాం. ఇక దీంట్లో కూడా పెంకు పెట్టుకున్నాము కింద రంధ్రానికి. కొబ్బరి పీసులు చెత్త అన్నీ మన తోటలు వెళ్తాయి కదా, అవన్నీ వేసుకున్నాము చూడండి. ఇవన్నీ అన్ని వేస్ట్ పడేసేటివే చూడండి. ఇవన్నీ ఇట్లా వేసుకొని ఇక్కడ కొంచెం చెత్త ఉంది, అది కూడా వేసుకుందాము. ఇట్లా ఏమన్నా ప్లాస్టిక్ వస్తుంది కదా, ప్లాస్టిక్ కాదు కానీ తీసేసుకోవాలి మనం, ప్లాస్టిక్ మాత్రం ఉంచొద్దు. దీనిపైన కొంచెం మళ్ళీ మట్టి వేసుకుందాము.
కోకోపీట్ ఉంది కదా మనతోని. ఈ కోకోపీట్ అంటే ఆకులదే కదా, మనం ఖర్చు లేని కోకోపీట్ చూడండి. ఇది కూడా కొంచెం వేసుకుంటున్నా చూడండి ఇట్లా. ఇందులో కూడా కలుపుకుంటా, ఇందులో కూడా వేసుకుంటా. ఇంకా మనకు గట్టిగా ఎందుకు అవుతుందండి ఇక మట్టి. ఇది చూడండి, ఇది కలిపేస్తున్నా చాలు. ఇప్పుడు ఆ ఆకులు అది అడుగున మనం చెత్త వేసుకున్నాం, ఏర్లు అవన్నీ, ఆకులు అవన్నీ, అవి తర్వాత మళ్ళీ మట్టి వేసుకున్నాం కొంచెము. ఇప్పుడు ఏం వేసుకుంటా అంటే మళ్ళా ఇక్కడ చూడండి నిన్నటిదే కిచెన్ వేస్ట్. ఇక చూడండి ఇట్లా వేసుకున్నాను. ఒక లేయర్ ఇది వేసుకున్నాము. ఇది మెత్తగా కాలేదు, నిన్నటిదే కాబట్టి. ఒకసారి గమనించిండ్రా ఇందులో ఏమేమి ఉన్నావో చూడండి. ఇంకో టమాటాలు మనం ఇవి కోసేస్తాం కదా, ఇవి ఉన్నాయి. ఇంకొకటి పైనాపిల్ చూడండి తొక్కలు. నేను తొక్క తీసి తీపిసుకురాను, ఇంటికి వచ్చినాకనే తొక్క తీస్తాయి. వీడిది జ్యూస్ చేసుకుంటాం కదా అది. ఇక చూడండి ములక్కాడలది పొట్టు. ఇంకొకటి నిమ్మకాయలు చూడండి, నిమ్మకాయలు పిండుకుంటాం కదా మనము, అది. క్యారెట్లది చూడండి. ఇది ఒకటి ఆనంకాయది. ఇంకా మిరపకాయ తొడిమేలు ఉన్నాయి అన్నీ. ఇంకా ఉల్లిగడ్డ పొట్టు. మనం ఏమేమి తింటామో చెట్లకు కూడా అవన్నీ ఇవ్వాలి అన్నట్లు. ఇంకా మనం తినే దాంట్లో కన్నా వీటిలోనే ఎక్కువ ఉంటుంది బలం అయితే. ఇప్పుడు అవి వేసుకున్నాం కదా, మళ్ళీ మనం ఇప్పుడు మట్టి వేసుకున్నాము. ఇంకా చూడండి ఇట్లా కలిపి వేసుకుంటా, కొంచెం గట్టిగా కాకుండా కూడా పైన మంచిగా. మనం ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా, ఇట్లా వేసుకున్నామంటే అన్నీ మన ఇంట్లో వెళ్ళేటివి. ఇక చూడండి అసలు మట్టి అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇన్ని తొట్లు పెట్టుకున్నా కానీ ఒక్కరే లేపి పెట్టుకునేటట్లు చేసుకుంటా నేను. చూడండి నిండిపోయింది కదా. ఫస్ట్ మనం ఆకులు అవన్నీ వేసుకున్నాము, తర్వాత మట్టి వేసుకున్నాము, తర్వాత మళ్ళీ పండ్ల తొక్కలు అవన్నీ కిచెన్ వేస్ట్ వేసుకున్నాము ఒక లేయరు, మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసుకున్నాం. ఇక్కడ చూడండి ఇది కూడా చూడండి ఎంత అల్గా ఉంది చూడండి. ఇట్లా అసలు బర్వే ఉండదు అసలుకు. ఇంతేనండి. ఇది ఇంట్లో ఏం వేసుకుంటానే చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి విత్తనాలు ఎన్ని ఉన్నాయి. నేను కాకర విత్తనాలు మాత్రం వేసుకుంటున్నా. కాకర చెట్లు మంచిగా వచ్చినాయి కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది, వేసుకుంటా. మనకు ఒక 2 చెట్లు అవసరం ఉన్నాయంటే ఒక 4 ఇత్తులు వేసుకోవాలి. ఇక చూడండి ఇట్లా అనుకొని అంటే మొలిస్తే 4 మొలిచినా సరే ఒక 2 అన్న మొలిసాయి కదా, అట్లానే వేసుకుంటున్నా నేను. ఇంకా చూడండి కొంచెం తాళ్ళాకుంది, ఒకటి ఎక్కువనే వేసిన. ఇంకా చూడండి ఇట్లా వేసుకొని కొంచెం దూరం అనుకుంటే అవి మొలిచినా కూడా కొంచెం మంచిగా పెరుగుతాయి అన్నట్లు. ఇట్లా అనుకుంటే అయిపోయి ఇంతే, పెద్ద కథ ఏం లేదు. ఇది ఇంకొక దాంట్లో కూడా వేసుకుంటా. ఇందులో కూడా కాకర ముక్కలే వేసుకుంటాను నేను. కాకరకాయలు అంటే మాకు చాలా ఇష్టము, అందుకే. ఇక చూడండి మనతో కాకరకాయ ఇత్తులు కూడా మస్తు ఉన్నాయి కదా, మా చెల్లెలు పంపించింది. మనమేం కొనుక్కొచ్చేది ఏం లేదు కదా, అందుకే ఎక్కువ వేస్తున్నా. చూడండి మొలుస్తాయి, మొలొకటే మొలవపోయేది, 2 అన్న ములివాయా ఇంట్లో. ఇక చూడండి ఇట్లా 1 2 3 4 5 వేసుకున్నా ఇందులో. ఇంతేనండి. ఇది ఇంకా నాకు అనిపించింది కాకరకాయలు అయితే మంచిగా వస్తాయి అనిపించింది. బీరకాయలు కూడా మంచిగానే వస్తున్నాయి. మళ్ళీ ఇంకో దాంట్లో వేసి చూపిస్తా, ఇంకో వీడియోలో చూపిస్తుంది. నీళ్ళు పోసుకుందాం ఇంకా కొంచెం తడిచేటట్టు మంచిగా. ఇక చూడండి కిచెన్ వేస్ట్లో నీళ్ళే ఇవి కూడా. బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ వేసుకుంటాం కదా, ఆ నీళ్ళే. కొంచెం కిందికి వెళ్ళి తడిచేటట్టు పోసుకోవాలి. కొంచెం మనం ఏం చేయాలంటే ఇది అట్ట ముక్క ఇట్లా అడ్డం పెట్టాలి 2-3 రోజులు. 2 రోజులు అయినా సరే, ఎందుకంటే ఎండ తాకకుండా
కొంచెం తొందరగా మొలుస్తాయి అన్నట్లు, ఎందుకంటే ఎండాకాలం కదా తొందరగా మొలుస్తాయి. చూడండి ఇంకా అయిపోయింది కదా కాకరత్తులు పెట్టడం. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎట్లా పెట్టుకున్నానో కామెంట్లు చేయండి. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి, లైక్ చేస్తలేరు కొంతమంది. బాయ్ అండి.